హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వాలంటీర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో ఏపీ గ్రామ మరియు వార్డు వాలంటీర్స్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం క్యాబినెట్ మీటింగ్ లో సంబంధించి వాలంటీర్లపై కొన్ని బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది చెప్పడం కోసం మీ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి దాకా చూస్తే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీడియో టాపిక్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకు మంత్రి పార్థసారథి గారు అయితే మనకి ఏం చెప్పారంటే, వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని ఆయన అయితే ముందుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకు చాలా మంది వాలంటీర్ల రాజీనామా పైన కేబినెట్ అయితే చర్చించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మార్చితో ముగిసిన కాల పరిమితిని మనకు గత ప్రభుత్వం అయితే రెన్యువల్ కూడా చేయలేదని కూడా మనకు చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకొని కేబినెట్ అంటే ఫ్రెండ్స్, మనకు వాలంటీర్స్ కు సంబంధించి చాలా వరకు అయితే సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. కానీ వాలంటీర్స్ సంబంధించి ఎటువంటి నిర్ణయం, ఎటువంటి అప్డేట్ కూడా మనకు కేబినెట్ అయితే చెప్పలేదు. అయితే మనకు మంత్రి పార్థసారథి గారు అయితే ఏం చెప్పారంటే, రాజీనామా చేయగా రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు అయితే ఉన్నారు. 2023లో పదవీ కాలం ముగిసిన గత ప్రభుత్వం రెన్యువల్ చేయాలని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంత జరిగినా కూడా మనకు క్యాబినెట్ లో వాలంటీర్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కేవలం మనకు చర్చ అయితే జరిగింది. వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారా, శాలరీ పెంచుతారా, మనకు పెండింగ్ ఉన్న శాలరీ వేస్తారా అన్నదానిపై ఎటువంటి అప్డేట్ అయితే మనకు ప్రభుత్వం నుండి రాలేదు. సో ఫ్రెండ్స్, వాలంటీర్లపై మీ అభిప్రాయం ఏందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్న దానిపై మీ యొక్క విలువైన మాటలు కమెంట్స్ రూపంలో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ చిన్న సమాచారం చెప్పడానికి కోసం మీ యొక్క వీడియో చేశాను. వాలంటీర్లకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంటను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.